ప్రకృతిలో అన్ని పనులు వాటంతట అదే జరుగుతూ ఉంటాయి. సెలయేరు ప్రవహిస్తుంది, దానంతట అదే జరుగుతుంది. దానికి ఎవరు నడపట్లేదు కదా. ఓకే, చెట్టు పూలు పూస్తూ విరబూస్తుంది, అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. దానికి మనం ఏం చేసాము? తగినంత మట్టి, సరైన మట్టి, కావలసిన నీళ్ళు, సూర్యరశ్మి తగిలేలాగా ఉంచడం. ఇది చేస్తే అది పూలతో విరబూస్తుంది. ఓకే, దాని గుణం అది. అట్లాగా ఇక్కడ అన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. నీవు ఎలా ఉండాలంటే బీ స్టిల్, బీ క్వయట్, అంతే. డోంట్ థింక్ ఎనీథింగ్, సిట్ కామ్లీ. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నీ దగ్గరికి రావాల్సినవి నీ దగ్గరికి చేరుతాయి, నీకు కావలసినవి నీకు వస్తాయి. నీది కానిది నీ దగ్గరికి రాదు. మరి ఎలా ఆ నది ప్రవహిస్తుంది? ఎలా ఆ సముద్రం నుంచి అలలు బయటకు వచ్చి రకరకాల రూపాల్లో వచ్చి పైకి ఎగసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది? ఇవన్నీ నీ ఊపిరి నీ ఇష్ట ప్రకారంగా నీ ఆధీనంలో నీ ఊపిరి కొనసాగుతుందా? కాదు కదా. ఇప్పుడు ఊపిరి, ఆ బ్రీదింగ్ అనేది ఇన్హేల్ ఎక్సేల్, దానంతట అదే నువ్వు మాట్లాడుతున్నా, తింటున్నా, ఏ పని చేసినా జరుగుతుంది కదా. అలాగే అన్నీ నీకు కావలసినవన్నీ సమకూరుతాయి. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే బీ స్టిల్, బీ క్వైట్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, బీ హ్యాపీ, బీ హెల్దీ.